మహాత్మా గాంధీ యూనివర్సిటీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. నల్గొండలో జరిగే రైతు ధర్నాకు వెళ్లే సమయంలో విద్యార్థులు సమస్యలను విన్నవించారు. తిరిగి వచ్చే సమయంలో వర్సిటీకి కేటీఆర్ వచ్చారు. తమకు గొడ్డు కారం పెడుతున్నారని కేటీఆర్ దృష్టికి విద్యార్థులు తీసుకొచ్చారు. తమను వైస్ ఛాన్సలర్ వేధిస్తున్నారని వివరించారు. వీసీని తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విద్యార్థులు కోరారు. అటెండెన్స్ లేదని, పరీక్షకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. హాస్టల్లో చాలా సమస్యలున్నాయని వివరించారు. కేటీఆర్ వస్తున్నాడని తెలిసి వర్సిటీ మెయిన్ గేట్ ముందు భారీగా పోలీసులను మోహరించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు కదా, అక్కడ విద్యార్థులైతే తమ సమస్యలను చెప్పుకున్న పరిస్థితి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఏదైతే రైతులకు సంబంధించి రైతు మహాధర్నా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి నల్గొండకు వస్తున్న తరుణంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ముందు విద్యార్థులు కేటీఆర్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసిన క్రమంలో వారితో కొద్దిసేపు మాట్లాడారు. నేను ఇక్కడ కొన్ని ఆంక్షలు పెట్టింది మహాధర్నకి హైకోర్టు ఆంక్షలు మధ్యాహ్నం 2 గంటల వరకే సభ నిర్వహించుకోవాలి కాబట్టి నేను సభ అనంతరం తిరిగి మీ దగ్గరికి వచ్చిన మీ సమస్యలు తెలుసుకుంటానని చెప్పేసి పోయేటప్పుడు హామీ ఇచ్చారు. హామీ మేరకు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడారు. అక్కడ వారు చాలా సమస్యలు బీఆర్ఎస్ వస్తున్న కేటీఆర్ విన్నవించుకున్నారు. అయితే బీఆర్ఎస్ వస్తున్న కేటీఆర్ వస్తున్నారని తెలిసిన నేపథ్యంలోనే ఇటు ప్రధాన గేటు దగ్గర తాళాలేసి విద్యార్థులను బయటకు రాకుండా బయట నుంచి ఇటు బీఆర్ఎస్ నేతలను లోపలికి వెళ్లకుండా గేటు వేశారు. గేటుకు ముందు భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులు అంతా కూడా అలర్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పోనించారని తెలిసినప్పుడు అయితే కొన్ని ఏదైతే యూనివర్సిటీ నిబంధనలను అనుసరించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నడుచుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే లోపలికి అనుమతించే ప్రసక్తి లేదని తీర్చిన నేపథ్యంలో మీరు ఇబ్బంది పడకండి, నేను మీ వీటితో మాట్లాడతా, పర్మిషన్ తీసుకుని మళ్ళీ ఒక రోజు వచ్చి నేను సమస్యలను తెలుసుకుంటా అని చెప్పేసి అక్కడ వారికి వినతి పత్రం తీసుకున్నారు. వినతి పత్రంలో అనేక విద్యార్థులను వీసీ కూడా వేధిస్తున్నట్లుగా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి, వాళ్ళకి గొడ్డుకారం పెడుతున్నారు అని కూడా కేటీఆర్ కి విన్నవించుకున్న పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? గతంలో అనేక సందర్భాల్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీ చట్నీలో క్రిమి కీటకాలు వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా వీళ్ళకి పెట్టే ఆహారం ఏదైతే ఉందో కూరగాయల్లో గొడ్డు కారం వేస్తున్నారు. ఇక్కడ అన్నం కూడా కరెక్ట్ ఉడకట్లేదు. అంతేకాకుండా అటెండెన్స్ కి సంబంధించి ప్రధానంగా అటెండెన్స్ 60% ఉంటేనే మేము ఎగ్జామ్ రాయనిస్తాను అని చెప్పేసి వేధిస్తున్నారు వీసీ అని చెప్పేసి కూడా వీసీ పైన కూడా ఫిర్యాదు చేశారు. వీసీ అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మానసికంగా వేధిస్తున్నారు. కనీసం చదువుకోవడానికి కూడా మాకు కావట్లేదు, ఎందుకంటే మానసికంగా వేధింపులకు గురవుతున్నాం, మేము వీసీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత 2-3 రోజుల నుంచి కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ముందు నిరసన చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా వీసీపై తొలగించేలా మీరు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. వీసీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. వీసీ చేయడం వల్లనే మాకు ఈ పరిస్థితి వచ్చింది. వీసీ ఇటు ఫుడ్ మాకు ఆహారం కరెక్ట్ గా పెట్టట్లేదు. ఆహారంతో పాటు ఏదైతే ఇక్కడ వసతులు అంటే సౌకర్యాలు కూడా హాస్టల్ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. అనేక సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యలు పరిష్కరించకుండా మా పైన కక్ష గట్టి వివరిస్తున్నారు. ఇటు అటెండెన్స్ అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు. ఎవరైనా గట్టిగా అడిగితే మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేస్తానని చెప్పేసి కూడా బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ ముందు వారంతా కూడా విన్నవించుకున్నారు. వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మీ బాధని అర్థం చేసుకున్నా మీకు త్వరలోనే మళ్ళీ ఒక రోజు నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీ సందర్శిస్తాను, మీ సమస్యలన్నిటి కూడా పరిష్కారం వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా, అవసరమైతే వీసీతో కూడా మాట్లాడుతానని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఇటు గొడ్డు కారం విషయంలో కావచ్చు, అటెండెన్స్ విషయంలో కావచ్చు, అది సెల్ఫ్ కోర్స్ అయితే ఏవైతే ఉంటాయో సెల్ఫ్ కోర్స్ సంబంధించి గెస్ట్ ఫ్యాకల్టీ లేరు, అసలు ఫ్యాకల్టీ లేరు. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది యూనివర్సిటీ విద్యా వ్యవస్థను, పూర్తిగా భ్రష్టు పట్టించింది. అంతేకాకుండా మేము పొద్దుంతా చదువుకొని సాయంత్రం వెళ్ళి తిందామంటే కనీసం వసతులు లేవు, తిందామంటే గొడ్డు కారం వేసి మాకు పెడుతున్నారని చెప్పేసి కూడా వారంతా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ కేటీఆర్ ముందు వెలిపించుకున్నారు. వారంతా కేటీఆర్ కూడా వారంతా చెప్పినని కూడా స్పందించారు. వారికి సానుకూలంగా స్పందిస్తూ మీకు ఖచ్చితంగా మీకు అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఉద్యమాల ప్రతిగత నల్గొండ జిల్లాకు సంబంధించి అనేక ఉద్యమాలు జరిగాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అనేక
విషయాలపై నాకు అవగాహన ఉంది, ఖచ్చితంగా మీకు నేను అండగా ఉంటా. బీఆర్ఎస్ పార్టీ మీ తరఫున పోరాటం చేస్తుంది. నేను మళ్ళీ ఒక రోజు అనుమతులు తీసుకొని యూనివర్సిటీ లోపలికి వస్తా, మీ అందరి సమస్యలు పరిష్కరిస్తా, అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా కేటీఆర్ వారు చెప్పారు. ఖచ్చితంగా వారు కూడా చెప్తున్నారు ఈ కేటీఆర్ రావడంతో మాకు కొంత ధైర్యం వచ్చింది, మేము మరింత గట్టిగా అడుగుతామని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మమత. రైట్లీ విల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. सीएम